గుడ్ మార్నింగ్ సార్. నేను రాగానే రెస్పెక్ట్ ఇస్తావు, గుడ్ మార్నింగ్ చెప్తావు. అది నాకు చాలా బాగా నచ్చుతుంది. అంటే పెద్దవారు కదా. హే, నేను మరీ అంత పెద్దవాడిని ఏం కాదు, ఇంకా సింగిలే. మీ ఆవిడ వదిలేసిందా సార్? డోంట్ వరీ సార్, ఇంకో ఆంటీ చేసుకొని పెళ్లి చేసుకోండి. ఆల్రెడీ నా మనసులో ఒక అమ్మాయి ఉంది. అవునా? మరి వెళ్ళి చెప్పండి సార్, ఎందుకు ఆలోచిస్తున్నారు? అది నువ్వే. నేను ఎలా చెప్తా సార్, ఆవిడెవరో కూడా నాకు తెలీదు. నిఖిత, నా మనసులో ఉన్నది నువ్వే. నీ శాలరీ 9,000, నా శాలరీ కటింగ్లన్నీ పోను 18,220 రూపాయలు. ఏ రకంగా చూసినా నాలాంటి స్టేటస్ ఉన్న అబ్బాయి నీకు దొరకడం చాలా కష్టం. మా బావకి 50,000 సార్, సాఫ్ట్వేర్. మేనర్కం చేసుకుంటే గ్రహ నంబర్లు వస్తాయి, తేడాగా పుడతారు పిల్లలు. నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్కి 80,000 సార్. మనం ఎప్పుడు ఎక్స్ దగ్గర ఆగిపోకూడదు. తర్వాత వై ఉంటుంది, జడ్ ఉంటుంది, తర్వాత బాగుంటుంది, తర్వాత అక్రమ సంబంధాలు ఉంటాయి. ప్రసాద్, వరాసారు అమ్మాయితో ఏం చేస్తున్నారు? పాప మా అమ్మాయిని పడేయడానికి కీచక ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. పాప మా అమ్మాయి ఎస్ చెప్పలేక నో చెప్పలేక ఎంత ఇబ్బంది పడుతుందో. పాపాత్ములు కలలో పడితే అంతే మరి. సార్ ప్లీజ్ సార్, నేను వర్క్ చేసుకోవాలి, నన్ను డిస్టర్బ్ చేయకండి. నేను ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. ఇన్ఫ్యాక్ట్ నా వల్ల నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను. మీ వల్ల నేను ఎప్పుడు బాధపడలేదు సార్. ఇన్ఫ్యాక్ట్ మీరు నాకు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సార్.